న్యూ బార్న్ బేబీకి అప్పుడే పుట్టిన పసిబిడ్డకి స్నానం చేయించడం అనేది ఒక పెద్ద టాస్క్, అందరూ చేయించలేరు కదా. యాక్చువల్లీ ఎలా చేయించాలి, ఎప్పుడు ఏ టైంలో చేయించాలి అది కొంచెం చెప్పండి. సో మనకి ఇండియాలో చాలా కల్చరల్ ప్రాక్టీసెస్ ఉంటాయి. కొంతమంది ఏమో పుట్టిన వెంటనే మా ఇది సిద్ధాంతం మాది, ఇది మేము స్నానం చేపిస్తామని కూడా అడుగుతూ ఉంటారు. సో బెటర్ అట్లీస్ట్ 6 hours మాత్రం స్నానం అనేది చేయించకూడదు ఫర్ హెల్తీ బేబీ. ఇప్పుడు నార్మల్ నెలలు నిండిన తర్వాత పుట్టిన బేబీ ప్లస్ 3 హెల్తీ వెయిట్ ఉన్న బేబీ 2.5 to 3 kg 2.9 అనేది హెల్తీ వెయిట్ అనమాట. సో 2.5 kgs దాటున్న బేబీ అట్లీస్ట్ 6 hours అన్నా ఆగాలి మనం స్నానం చేయించడానికి. బట్ రికమెండెడ్ ఈస్ 24 hours. సో ఒక రోజు అన్నా సరే బేబీని మదర్ సైడ్ వదిలేయాలి. సో ఆ తర్వాతే మనం కావాలంటే స్నానం చేయించుకోవచ్చు. ఇప్పుడు స్నానం ఎలా చేయించాలి సెకండ్ క్వశ్చన్. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బేబీ టెంపరేచర్ మీకు ఇందాక చెప్పాను 36.5 to 37.5 ఉంటుంది. సో ఇదే టెంపరేచర్లో వాటర్ కూడా ఉండాలి. సో 37 to 37.5. సో ఆ వాటర్ మీరు కాగిన తర్వాత మీరు టెంపరేచర్ ఒకసారి చూసుకొని మీ ఎల్బోతోనో లేదా పాము ఇట్లా పెట్టి టెంపరేచర్ని చూసుకొని స్నానం చేయించవచ్చు. అండ్ థర్డ్, స్నానం అంటే మొత్తం స్నానం లాగా చేయించాలా లేదా తుడవాలా అని కూడా అడుగుతారు. ఏంటంటే బేబీకి బొడ్డు అనేది ఉంటుంది కదా. సో బొడ్డు అనేది ఆల్మోస్ట్ 5 to 15 days లోపల ఊడిపోతుంది. మోస్ట్లీ అరౌండ్ day 7 to day 10 అనేది ఊడిపోతుంది అనమాట. బొడ్డు ఊడిపోయి అక్కడ మొత్తం మానిపోయిన తర్వాత మీరు స్నానం చేయించుకోవచ్చు నార్మల్గా. దాని ముందు వరకు మీకు స్పాంజ్ బాతింగ్ అంటారు. సో మీరు నార్మల్గా బకెట్లో వాటర్ తీసుకొని దాంట్లో తడిగుడ్డ వేసేసి బేబీ శరీరం అంతా తుడిచేయచ్చు. సో ఇది 5 to 10 minutes లోపలే చేయాలి. ఎక్కువసేపు కూడా కంటిన్యూస్గా తుడుస్తా అన్న బేబీ హైపోథర్మియాలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇది సో బేబీ బొడ్డు ఊడిపోయింది, బేబీ మొత్తం అక్కడంతా మానిపోయిన తర్వాత మీరు మంచిగా స్నానం చేయించుకోవచ్చు. ఆ స్నానం కూడా ఓపెన్ ఏరియాలో అలా చేయించకూడదు. ఎయిర్ కరెంట్ అనేది సర్క్యులేటింగ్ ఉండే ఏరియాలో చేయించకూడదు. క్లోజ్డ్ 4 walls ఉండే రూమ్లోనే చేయించాలి, ప్రిఫరబ్లీ బాత్రూమ్. సో అలా ఉన్నప్పుడు 15 minutes లోపు చేయించాలన్నమాట స్నానం. సో అది కూడా డైలీ చేయించాలా, వీక్లీ చేయించాలా, వీక్ ఎన్నిసార్లు చేయించాలి అని అడుగుతారు. అది కూడా డిపెండ్స్ ఆన్ క్లైమాటిక్ కండిషన్. సమ్మర్లో మీకు కావాలంటే డైలీ చేయించుకోవచ్చు. వింటర్లో కావాలంటే ఎవ్రీ 2 or 3 daysకి ఒకసారి చేయించుకోవచ్చు. మీ బేబీని చూస్తేనే అర్థమైంది బేబీ ఎక్కువ సాయిల్ అయిపోయింది, అలాంటప్పుడు డైలీ అన్నా చేయించుకోవచ్చు. అండ్ స్కాల్ప్ కేర్ ఇంకొకటి, హెడ్ బాత్ కూడా రోజు చేయించాలి స్నానం చేయించేటప్పుడు అని కూడా అడుగుతూ ఉంటారు. సో ఫ్రీక్వెంట్గా కూడా అవసరం లేదు. హెడ్ బాత్ అనేది 1 or 2 a week చేయించినా సరిపోతుంది. అది కూడా సాయిలింగ్ బట్టి, బాగా దుమ్ము అట్లా ఉంటే డైలీ అలా ఉన్నప్పుడు చేయించుకోవాలి. అదర్వైజ్ 2 times వీక్ చేయించుకుంటే సరిపోతుంది. అండ్ కొంతమంది బేబీస్కి స్కాల్ప్ మీద అట్టల్లాగా పెచ్చుల్లాగా వస్తూ ఉంటాయి. సో అది డాండ్రఫ్ అనమాట. దీన్ని క్రాడిల్ క్రాప్ అంటారు, బేబీస్కి క్రాడిల్ క్రాప్. సో దీన్ని ఎట్లా నివారించాలి అండ్ వచ్చిన తర్వాత ఎట్లా అది పోగొట్టాలి అని అడుగుతూ ఉంటారు. సో ఇది ఒక్కోసారి ఫంగల్ ఇన్ఫెక్షన్. సో దీన్ని ఏం చేయాలంటే వచ్చిన తర్వాత మనకి ఇంట్లో ఉండే నార్మల్ ఆయిల్, ఏదన్నా ఆయిల్ అప్లై చేసి, మినరల్ ఆయిల్ కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ ఏదైనా అప్లై చేసేసి సాఫ్ట్ బ్రష్, టూత్ బ్రష్ ప్రిఫరబుల్లీ అలా తీసుకొని జెంటిల్గా స్కేల్స్ ఒక 1 hour వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత టూత్ బ్రష్తో జెంటిల్గా ఇట్లా బ్రష్ చేసేస్తే అవన్నీ అట్టలన్నీ వచ్చేస్తాయి. అట్లని మరీ హార్డ్గా చేయకూడదు, ఒక్కసారి బ్లీడ్ అవుతుంది. సో ఇట్లా చేసి డైలీ జెంటిల్ మైల్డ్ షాంపూతో డైలీ చేయించేస్తే ఒక 1 week వరకు అవి అనేది పోతాయి. ఒకవేళ సివియర్గా ఉన్నా లేదా తగ్గట్లేదు అన్నా అంటే మాత్రం పీడియాట్రిషియన్ దగ్గర తీసుకువెళ్ళాలి. షాంపూ, మెడికేటెడ్ షాంపూ అనేది స్టార్ట్ చేయించాలన్నమాట. ఓకే. ఇప్పుడు కొంతమంది తల మీద ఇలా చేయబెట్టి నీళ్లు పైనుంచి ఎత్తు నుంచి పోయాలి వేడి నీళ్లు అని చెప్తూ ఉంటారు పాతకాలం వాళ్ళు. అలా చేయొచ్చా? అలా ఆ బేబీకి అనేది కొన్ని పార్ట్స్ ఓపెన్ ఉంటాయి, ఆంటీరియర్ ఫాంటనల్ అంటారు. సో అంత హైగా అంత ప్రెషర్ అనేది వేయకూడదు. అక్కడ వెన్ను భాగంలో అక్కడ అలా చెప్తూ ఉంటారు వాళ్ళు. అలా ఏం చేయకూడదు.